చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మనం 100% మ్యూచువల్ ఫండ్ మీద మనం డిపెండ్ కావచ్చా, హై రిటర్న్స్ వస్తాయా? సో అది 100% అయితే రాంగ్ మామ. ఎందుకు అంటే నార్మల్ గా 100th ర్యాంక్ ఉన్నాయి, ఫస్ట్ ర్యాంక్ వచ్చినాయి, ఫస్ట్ ర్యాంక్ ఉన్నాయి, 100th ర్యాంక్ వచ్చినాయి మనకి. ఫర్ సపోజ్ మనకి మిరై మ్యూచువల్ ఫండ్ కావచ్చు, మనకి ఆదిత్య బిర్లా కావచ్చు, లేకపోతే క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ మనకి ఇవే తోప్ అంటే తోప్ పర్ఫామ్ చేసినాయి మనకి పాస్ట్ లో. బట్ కరెంట్లీ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి ఇప్పుడు. సో మనం 100% అంటే 100% మనము ఈ మ్యూచువల్ ఫండ్స్ మీద అయితే మనం డిపెండ్ కాలేం. ఇదే కాదు, వేరే మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా డిపెండ్ కాలేం. ఎందుకు అంటే ఇప్పుడు పాస్ట్ హిస్టరీ పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు మామ. బట్ అది రాంగ్ మామ. సో అందరికీ స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉంటే సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాప్ స్టాక్స్ 40 to 50% కరెక్షన్లు ఉన్నాయి మనకి. ఫర్ సపోజ్ సిడిఎస్ఎల్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్, శక్తి పంప్స్ ఆర్ క్యాంప్స్, ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి మేము. తోప్ అంటే తోప్. సో లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉన్నా మనం అంటే రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు మామ. సో నా ఇన్స్టాలో 1 by 1 రీల్ చూడండి, మీకు 100% కాకపోయినా 50% నాలెడ్జ్ అని వస్తుంది. మనకు 100% నాలెడ్జ్ అవసరం లేదు మామ. మనకు ఒక 50% నాలెడ్జ్ ఉన్నా, మనకు లైట్ టెక్నికల్స్ ఆర్ ఫండమెంటల్స్ తెలిసినా మనం ఈజీగా రిటర్న్స్, క్రేజీ రిటర్న్స్ అయితే మనం తీసుకోవచ్చు మనం స్టాక్ మార్కెట్ నుంచి. థ్యాంక్ యూ.